వాడని వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసియుండలేదని ఏ జనముకి లాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి సహోదరులు పాడటం లేదు, సహోదరులు గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని అరి గాయములన్నీయో కాటుచున్న వాడని వారి గాయములన్నీయో కాటుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెందినటువంటి వారిని బాగు చేసేటువంటి దేవుడు. ఈరోజు సోనియా గుండె చెదిరిపోయింది, తన యొక్క భర్త గుండె చెదిరిపోయింది, టోటల్గా నా గుండె కూడా చెదిరిపోయింది. ఎందుకంటే మరి మా యొక్క మనోరాలో శాంతి గ్లాడీస్ అంటే నాకు చాలా ప్రాణం అన్నమాట. దేవుని తర్వాత ఆమె సిస్టర్ గారి ప్లేస్లోకి ఆవిడ వచ్చేసింది అన్నమాట. ఏవండి, సిస్టర్ గారి ప్లేస్లోకి శాంతి గ్లాడీస్. ఎందుకంటే ఇద్దరు కూడా ఒకటే పేరు, ఆవిడ పేరేమో శాంతకుమారి, ఈవిడ పేరేమో శాంతి గ్లాడీస్. కాబట్టి శాంతకుమారి కూడా చక్కగా మరి మా యొక్క కుటుంబాన్ని, పెద్ద కుటుంబం, మరి పెద్ద కుమార్తె యొక్క కుటుంబము, పెద్ద కుమార్తెని పెంచింది, చిన్న కుమార్తెని పెంచింది, మా కుమారుని కూడా పెంచిందన్నమాట. ఎవరో శాంతకుమారి. కుటుంబ బాధ్యత అంతా కూడా ఆమె తీసుకుంటూ వచ్చింది. ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏ స్థలంలో ఏ సమయంలో ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. ఒక పర్యాయము నల్లజల్ల ప్రాంతంలో మన మధ్యలో అబ్రాం గారు ఉన్నారు, చీపురుగూడు. ఆయన చెప్తా ఉన్నాడు సేవకుడు, అన్నయ్య గారు అబ్రాం గారిది ఎక్కడ అనుకున్నారు, మీరు ఉద్యోగం చేసినారు కదా చీపురుగూడెంలో, అక్కడ ఆయింది. చాలా ఆశ్చర్యం వచ్చింది. అక్కడ 4 మాసాలు పనిచేశాను. 4 మాసాలు పనిచేస్తే 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినట్టే. మామూలు మనుషులు కాదు చీపురుగూడెం వాళ్ళు అంటే. అలాగనే సీతారాంపురం కూడా వాళ్ళ కానానీయులు. సీతారాంపురంలో 1 సంవత్సరం పనిచేశాను నేను. 100 సంవత్సరాలు ప్రయాసపడినట్ట అంత బాధపడ్డాను నేను. అక్కడ ఉన్నది ఎవరంటే మామూలు మనుషులు కదా వాళ్ళు, ఎవరో కానానీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఎక్కడ ఉన్నావు నువ్వు, ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకోండి, ఎక్కడ ఉన్నావు నువ్వు, ఇంక పేరు లేదు ఏమీ లేదు. లైన్ మీద ఎక్కడ ఉన్నావు నువ్వు, మాకు కరెంట్ ఇవ్వకుండా నువ్వు ఏసీ రూముల్లో పడుకుంటావా? ఇది వారి యొక్క మనస్తత్వం. 30 సంవత్సరాలు ప్రయాసపడ్డాను. ఈ 30 సంవత్సరాల కుటుంబాన్ని ఈదినటువంటి వ్యక్తి ఎవరంటే శాంతకుమారి.
ఆమె గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, గాయపడినటువంటి వారిని బాగు చేసేటువంటి దేవుడు ఈరోజు సోనియా వారి యొక్క గాయము, తన భర్త యొక్క గాయం అంతా కూడా ఏం చేసినాడు? గాయాన్ని కట్టేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, చాలా కొద్ది నిమిషాల్లో ఈ కూడికను మనం ముగించుతాము. మరి ఈ సమయంలో చక్కటి వాక్యము, దేవుని యొక్క ప్రేరేపణ, ఇక్కడ మినిస్ట్రీ, జెరూసలేం మినిస్ట్రీ అంతా కూడా దేవుని యొక్క ప్రేరేపణతో జరిగేటువంటి సందర్భం తప్ప ఎవరు యొక్క ప్రలోభమో నాకు లేదండి. దేవుడు నా మనసులోనికి ఎవరికి వాక్యం ఇవ్వాలంటే ఆయనకి ఇస్తాను, ఎవరికి ప్రార్థన ఇవ్వాలంటే ఆయనకి ఇస్తాను. నేనేం కనపడను. వచ్చినటువంటి సేవకులంతా కూడా పూర్తిగా వాడబడాలి. ఎవరో రాకపోతే కనుక అప్పుడు నేను నిలబడతాను వాక్యం కొరకు. సేవకులు వస్తే వాళ్ళకే అవకాశం, ఎవరు రాకపోతే అప్పుడు నేను నిలబడతాను తప్ప. కాబట్టి ఈ యొక్క సమయంలో బిడ్డల యొక్క గాయాల్ని దేవుడు కట్టాడు. గాయము చేయను ఆయనే గాయము కట్టేటువంటి దేవుడు. మరి విజయవాడ ప్రాంతం వెళ్ళినప్పుడు ₹1,00,000 అవుతుందని చెప్పారు చిన్న ఆపరేషన్కి. సోని బిడ్డని తీసుకుని వెళ్తూ ఉంటే ఏంటి శాంతి గాడీస్ ఏంటి ఎంతో ఆవిడ కొడితే అర్థమైపోయింది, నన్ను ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నారు అనేటువంటి పరిస్థితి జరిగింది. మెట్టుకు చక్కటి ట్రీట్మెంటు దేవుని యొక్క సహాయం ద్వారా, మీ అందరి ప్రార్థన వలన బిడ్డకి చక్కటి ట్రీట్మెంటు జరిగి, చక్కటి వర్తమానంతో అన్నయ్య గారు, ఆయన పేరు కూడా ప్రసాద్ అన్న. అందరూ ప్రసాదాలు ఎక్కువ జెరూసలేంలో. చక్కటి వర్తమానం వారు మనకి ఇచ్చారు. దేవుడు ఎవరో మరి 118వ కీర్తన 8వ వచనంలో చదివించినటువంటి రీతిగా చక్కటి దాన్ని ఆధారం చేసుకొని 5 అనుభవాలు ప్రభు మనకి పంచిపెట్టినాడు. ఈ సమయంలో మరి సోని తన కుటుంబ పక్షంగా చేసినటువంటి మేలును బట్టి 2-3 నేను పేర్లు చెప్తాను. జెరూసలేం దగ్గరగా ఉన్నటువంటి వారు ప్రభువుని స్తుతిస్తారు. అదైన తర్వాత ముగింపు ప్రార్థన మరి మధ్యలో ఉన్నటువంటి రాజన్న గారు వ్యాడింగ్ నుండి అక్కడ జున్నూరులో మరి ఎబ్రోన్ ప్రార్థన మందిరంలో పరిచయం చేస్తున్నటువంటి రాజన్న గారు చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం కూడా ఆయన ఇస్తారు. కాబట్టి ఈ సమయంలో సోని కుటుంబాన్ని పక్షంగా చేసినటువంటి మేలును బట్టి 3 సేవకులు, అలాగనే సహోదరి వారితో పాటు వసంత గారు కూడా ప్రభుని స్తుతిస్తారు. అదైన తర్వాత ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోడికను మనము ముగించుకుంటాము. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే అక్కడ లంచ్ కొరకు ఒక సేవకులు స్టీవెన్ అన్న గారు లంచ్ కొరకు అక్కడ మైక్ అరేంజ్ చేశాను, బాక్స్ పెట్టాను. మీరు అన్నయ్య గారు మీరు ఆన్ చేసుకోండి సరిపోద్ది, ఇంకేం తడుముగా అవసరం లేదు, వెళ్ళి ఆన్ చేసుకోవడం. అన్నయ్య గారు చెప్పాడు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేయవచ్చినట్టు కాదు ప్రసాద్ అన్న. ఎక్కడ మిలిటరీలో, ఆర్మీలో మన డిసిప్లిన్గా ఉండాలి. ఈ మధ్య చాలా ఎక్కువగా మేమంతా కూడా సువార్తలో మేము దేవుని కొరకు ప్రయాసపడతా ఉన్నాం. ఈ మినిస్ట్రీ ఆగదో, సువార్త పరిచర్య ఆగదో, జెరూసలేం మినిస్ట్రీ ఆగదో. మన మధ్యలో సిస్టర్ గారు ఉన్నారు, సునీత గారు, అన్నయ్య గారు, నాతో పాటు మా ఆడబిడ్డలు కూడా బాప్తీసాలు ఇవ్వాలి అని కోరినప్పుడు జెరూసలేం ద్వారానే బాప్తీసాలు వారికి ఇవ్వబడతాయి. కాబట్టి ప్రభుత్వం అయితే రానున్న దినాల్లో సండే మినిస్ట్రీ కూడా సాయంకాలం ఉంటుంది. అది సాయంకాలం, ఎందుకంటే పక్కన చర్చ్ ఉంది, ఎవరికి అబ్జెక్షన్ లేదు. జెరూసలేం మినిస్ట్రీ ఎవరికి అబ్జెక్షన్ ఉండదు, అర్థమైందండి. పక్కన వాళ్ళు పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం అయితే సాయంకాలం సెషను ఆరాధన వాళ్ళు బాప్తీసాలు ఇచ్చినటువంటి ఆ రోజు కారణం బట్టి
ప్రభు చిత్తమైతే ఇక్కడ ప్రస్తుతానికి ప్రతి శనివారము అన్నయ్య గారు వస్తా ఉన్నారు, ప్రసాద్ అన్న గారు కూడా ప్రతి శనివారం 7 to 9 మీరు ఏమైనా పిలిచిగారండి, పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళకపోతే ఎవరు అక్కడికి వెళ్ళకపోతే అంతా కూడా రండి. రాజుగారు కూడా 2 కుటుంబాలను తీసుకుని వచ్చాడు, రాజుగారు వడ్రంగి మేస్త్రి రాజుగారు. అలాగే ప్రభుత్వం అయితే బాప్తీసాలు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అయితే మరి సండే మినిస్ట్రీ ఈవినింగ్ సెషన్ పెట్టాలనేటువంటి తలంపు ఉంటుంది. ప్రార్థన చేయండి. మా పాప వచ్చేది బుట్టిది ఈవిడదేనండి మరి ఈ కార్యక్రమం అంతా బుట్టి అన్నమాట, మేనేజర్ బుట్టు నిలబడమ్మ దా దా. కాబట్టి మొదటిగా మైకు అబ్రహాం గారికి ఇవ్వండి. మరి అబ్రహాం గారికి ఏంటంటే జెరూసలేంకి వారికి చాలా సంబంధం ఉన్నటువంటి సేవకులు. మొదటగా అబ్రహాం గారు ప్రభుని స్తుతిస్తారు. కళ్ళు మూసుకుందాం అందరం, ఎవరు మాట వినపడకూడదు, అబ్రహాం గారు మాట వినపడాలి మనకి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, కరుణించు దేవా, దయగలిగిన ప్రభు, సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి, గొప్ప కార్యములు చేసే దేవా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయుచున్న నీ ప్రేమకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ దాసులను ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని, ప్రభా నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి, మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీ వందనాలు. ప్రభా, నీ దాసురాలు శాంతమ్మగా జ్ఞాపకం చేసుకుని ప్రభా, మరి నీ యొక్క దయను బట్టి, నీ ప్రేమను బట్టి ఈ యొక్క యెరూషలేం ఈ దీపస్తంభాన్ని నిలబెట్టడానికి నీ దాసురాలు ప్రయాసపడుచుండగా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని, దేవా నీ దయను నీ ప్రేమను కోరుచున్నాం. కరుణించుము, కనికరించుము, దయ చూపించుము, సహాయం చేయము. మా దేవా, నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి, నువ్వు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని నిన్ను స్తుతించి నిన్ను గణపరచటానికి ప్రభా నీవు చేసిన అద్భుత కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా నీకు మా యొక్క మొక్కుబడి చెల్లించటానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభా 119వ కీర్తనలో ప్రభా నీ దాసుల యొక్క మరి వర్తమానం ద్వారా మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి ప్రభా మరి నీ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు 18వ వచనములో ఆఖరి బంతిలో ఇచ్చారు ప్రభు. దేవా, నీ ప్రజల ఎదుట నీ మందిరములో నా మొక్కుబడులను చెల్లించుచున్నానని ప్రభా మా పితరుల వలె నీవు చేసిన మేళ్ళన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈరోజు నిన్ను స్తుతించటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ వందనాలు. సోఫియా, సుధిరి వారి యొక్క కుమార్తెలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని దేవా వారికి ఇచ్చిన సంఘము నీ దయా, నీ ప్రేమ, నీ కనికరములు కోరుచున్నాం. ప్రభా బాబు పాలును మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రభా నీ దయను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభా వారికి ఇచ్చిన భార్య కుమారుని బట్టి నీ వందనాలు. ప్రభా నీకు చేసిన మేళ్ళు అద్భుత కార్యాలు వారి పక్షమున చేసి నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ వచ్చిన నీ ప్రేమకై వందనాలు. ప్రభా నీ దాసుల యొక్క అన్నిటినీ జ్ఞాపకం చేసుకుని సోనియా, నరేష్ ప్రభా వారి యొక్క బిడ్డల విషయంలో ప్రభా మరి వరప్రసాద్, సామ్యులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు దేవా నీ దయను, నీ ప్రేమను కోరుచున్నాం. ప్రభా చిన్న పాప విషయంలో మీరు చేసిన అద్భుత కార్యాలను బట్టి ప్రభా నీ ప్రజల మధ్య
నిన్ను స్తుతించటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరి రెండవ మరి కృతజ్ఞత మరి వడ్రింగ్ మేస్త్రి రాజు గారు ప్రభుని స్తుతిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుంటూ, తండ్రి నాయన ప్రభువా, మరి ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమాల్లో అన్నిటిలో తోడుగా ఉన్నారు ప్రభువా. మరి దేని కొరకు ప్రయాసపడుతున్నామో అది ఎవరిని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది అనే దాని కొరకు కూడా మరి మేమందరం తెలుసుకున్నాం ప్రభువా. మరి యెహోవాని ఆశ్రయించిన వారు ధన్యులని దైవజనుల ద్వారాగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. తండ్రి, ప్రతి సమస్యకు ప్రతి దానికి కూడా మీ దగ్గరే విడుదల ఉందని మేము వాక్యాల ద్వారాగా నేర్చుకుంటున్నాము. మరి వింటున్నవారు వింటున్నట్లుగా కాకుండా ప్రతి ఒక్కరూ ఫలించి మీ పనిలో ముందుకు సాగుటకు మా అందరికీ సహాయం చేయండి. అలాగే చిన్నబిడ్డని స్వస్థపరిచిన దేవుడు గొప్ప దేవుడు తండ్రి. మరి ప్రసాద్ అన్న రక్త సంబంధులందరినీ కూడా మరి ఎంతో క్రమశిక్షణతో మరి నడిపించిన విధానం కొరకు కూడా వందనములు తండ్రి. మరి ఈ మందిరంలో వీరందరి కొరకు, ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేసే అదృష్ట భాగ్యాన్ని మరి నాకు కూడా కలిగజేశారు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభువా. తండ్రి నాయన, మరి మీ బిడ్డలైన వారిని మరి మీరు ఎలాగా కంచి వేసి కాచి కాపాడతారనేది మరి వాక్యాల ద్వారాగా మాతో నేర్పించి మీ కంచి కాపుదలు వేసి కాచి కాపాడుతున్న విధానం కొరకు వందనములు తండ్రి. మరి ఈ మందిరంలో మరి మొరపెట్టి ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీకే మహిమ ఘనతా ప్రభావాలు కలిగజేసుకునే దగ్గర చేసుకొని తండ్రి, మరి ఎంతమందినైతే మరి ఆహ్వానించారో ప్రసాద్ అన్న గారు, మరి ఎంతో ఆసక్తితోటి అనేకులకి మరి ఈ బిడ్డ కొరకు సాక్ష్యం చెప్పి మీ నామాన్ని మహింపరచాలని ఆలోచనతోటి మరి ప్రభువా ఈ కార్యక్రమం మరి తలపెట్టి ఉన్నారు. ఈ కార్యక్రమం అంతా ఆది అంతము తోడై ఉండి మరి ఈ కుటుంబీకుల్ని, వచ్చిన మమ్మల్ని, బంధుమిత్రులని అందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి. మరి ఎంతోమంది దైవజనులు వచ్చి ఉన్నారు ప్రభువా. మరి అల్పుడిని అయోగ్యుడినైనా మరి నన్ను ఎన్నుకొని ప్రార్థన చేయమని మరి ప్రార్థనకి అవకాశం ఇచ్చిన మీకు వందనములు తండ్రి, వందనములు ప్రభువా. మరి మిగతా కార్యక్రమాలు కూడా మీకే మహిమ ఘనతా ప్రభావాలు కలిగజేసుకునేటట్టుగా చేసుకోమని, మరి విన్నవారు విన్నట్లుగా కాకుండా చెప్తున్నవారు చెప్తున్నట్లుగా కాకుండా ప్రతి ఒక్కరూ ఫలించి మీ నామమును మహింపరిచి మీకే మహిమ ఘనతా ప్రభావాలు కలిగజేసుకునేటట్టుగా చేసుకోమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. భీమవరం నుండి వచ్చినటువంటి మోహన్ రావు గారు మరి సోని తన కుటుంబ పక్షంగా ప్రభుని స్తుతిస్తారు. పరిశుద్ధుడా, వందనాలు మహిమగల తండ్రి, జీవాధిపతి నాయన ప్రభా, ఈ దినము నీ సన్నిధానంలో ప్రభా మేము గడపడానికి మాకు అందరికీ నువ్వు కృప చూపించినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ముఖ్యంగా ఈ దినం ప్రభా సహోదరి ప్రియ ఆత్మీయ బిడ్డ సోనిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఆమె భర్తను బట్టి, ఇచ్చిన కుమారుడు ప్రభా ప్రసాద్ని బట్టి, శాంతిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇద్దరు బిడ్డలను ప్రభా జ్ఞానమందు, వయసందును ప్రభా, దేవుని దయందును, తల్లిదండ్రుల దయందును, తాతయ్య మామగారి ప్రార్థన ఎందును ప్రభా నువ్వు వర్ధిల్లే భాగ్యం దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వారితో పాటుగా మేమందరం వచ్చి ఆయా ప్రాంతాల నుండి ప్రభా వారి జీవితంలో ప్రభా బిడ్డ పట్ల చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రియ బిడ్డ ఇంకను ప్రభా మరి కన్ను అస్వస్థత ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి నువ్వు ప్రభా నా తండ్రి గురుడివాడిని ముట్టినప్పుడు ప్రభా స్వస్థత కలిగింది, చూపు పొందినాడు ప్రభా. అటువంటి రీతిగా ప్రభా బిడ్డకు ప్రభా నా తండ్రి లక్షలు ఇచ్చినా మేము నా ప్రభా నీ రుణం తీర్చలేము
ప్రభా నా తండ్రి స్వస్థత పరచు యెహోవా నేనే అని చెప్పారు ప్రభా. అవును తండ్రి ప్రభా, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని ప్రభా. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ప్రభా మరొకసారి నీ వాగ్దానాల ద్వారా బలపరిచినందుకు ప్రభా, నీ దాసుడైన ప్రభా ప్రసాదానికి ఇచ్చిన ఈ యొక్క భారభరితమైన సేవను బట్టి వందనాలు, స్తోత్రాలు. రానున్న దినాల్లో ప్రభా ఈ పరిచర్య ఇంకనూ ప్రభా ఆదివారం కూడా సాయంకాలంలో నడపడానికి ప్రభు వారి హృదయంలో ప్రేరేపణ దయచేసినందుకు వందనాలు ప్రభా. సమయం ఉన్నప్పుడు మేము కూడా ప్రభా నా తండ్రి వచ్చి నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని ప్రభా. ఈ రీతిగా ప్రభా నా ప్రభు ఈ పాల్గొలు ప్రాంతంలో నా తండ్రి ఈ యొక్క గృహంలో ప్రభా నా తండ్రి ప్రార్థన గృహంగా ప్రార్థన దేవుని సన్నిధి యెరూషలేము మినిస్టర్గా ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ విచ్చివేసిన సేవకులందరూ బట్టి సహోదరులు బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డలు నీ దయలోను నీ కృపలోను జ్ఞానమందు వయసందును దేవుని దయందును వర్ధిలే భాగ్యం దయచేసి నీ కృపా దీవులతో నింపమని ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మరోసారి ప్రభా ప్రసాదం కుటుంబాన్ని బట్టి వారి భార్యను బట్టి ప్రభా వారి కుమారుని బట్టి కుటుంబీకులందరూ బట్టి అల్లుడు గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ మమ్మల్ని మా కుటుంబాలు మీరు సమర్పించుకుంటూ మా రక్షకుడు మా ప్రభుని యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. సహోదరి వసంత గారు ప్రభుని స్తుతించి గణపరుస్తారు. సోనీ గారు కుటుంబపక్షంగా చేసిన మేలును బట్టి. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ బిడ్డలమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకుని దేవా నా తండ్రి, దయగలిగిన దేవా నా తండ్రి, జెరూసలేములో తండ్రి దేవా నీ బిడ్డలుగా చేరటానికి దయగలిగిన ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగలిగిన దేవా ప్రసాదాన్ని నిలబెట్టి తండ్రి దేవా దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగాలన్నిటిని బట్టి కూడా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా నా తండ్రి, దయగలిగిన తండ్రి, యెహోవాను ఆశ్రయించుడు దేవా. నరులను ఆశ్రయించుట కంటే దేవా రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుడని మీరు సెలవిచ్చిన లేఖన భాగాలు బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా మిమ్మల్ని ఆశ్రయిస్తే దేవా మా బ్రతుకులు ఏ మేలులు జరుగుతాయో తండ్రి దేవా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమంతటి కొరకై వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దయగలిగిన తండ్రి, లోకంలో నుండి తండ్రి దేవా మీరు మమ్మల్ని రక్షించుకున్నారు తండ్రి దేవా మీకు వందనాలు. విమోచించుకున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రక్షించుకుని దేవా నా తండ్రి, దయగలిగిన ప్రభు నిన్ను ఆశ్రయించినప్పుడల్లా దేవా మా బ్రతుకులో అనేకమైన మేలులు జరిగిస్తూ వచ్చిన గొప్ప దేవుడు తండ్రి. అందుని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అవును దేవా నా తండ్రి, దయగలిగిన తండ్రి, నా ప్రియమైన దేవా నా తండ్రి, నిన్ను ఆశ్రయించిన నాటి నుండి ఈనాటి వరకు లోకంలో ఏ స్థితిలో ఉన్నాను నా తండ్రి దేవా మీరు మమ్మల్ని పోషిస్తూ తండ్రి దేవా మా సమస్తమైన అవసరతలు తీరుస్తూ బ్రతికింపజేస్తూ వస్తున్న మీ ప్రేమంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో తండ్రి ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నారు ప్రభు. అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు తండ్రి దేవా దయగలిగిన తండ్రి, వృద్ధి కలగటానికి కూడా దేవా మీరు చూపిన దయంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నా తండ్రి, దయగలిగిన తండ్రి, నా ప్రియమైన దేవా నిన్ను ఆశ్రయించేవారిగా తండ్రి దేవా మీరు మమ్మల్ని ఉంచినందుకు కూడా మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా నా తండ్రి, ఆత్మీకంగా మమ్మల్ని వర్ధిల్లా చేస్తూ వస్తున్నారు ప్రభు. అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మా త్రోవలను మీరు సరళం చేస్తూ వస్తున్న దేవుడిగా ఉన్నందుకు కూడా మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా మా హృదయవాంఛలను తీర్చే దేవుడిగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇన్ని కార్యాలు చేసిన దేవా నీకు ఏమిచ్చి తండ్రి దేవా రుణం తీర్చుకోగలం ప్రభు. మా జీవితకాలం అంతా మిమ్మల్ని స్తుతించినాను, ఇంకనూ రుణస్తులమే ప్రభు. దయగలిగిన తండ్రి దేవా రక్షించే తండ్రి దేవా నీ బిడ్డల పక్షంగా చేసిన మేలులు బట్టి మరోసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. సోనీని తన భర్త తండ్రి దేవా నరేష్తో జ్ఞాపకం చేసుకుని దేవా నా తండ్రి, దయగలిగిన తండ్రి వారికి ఇచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి వందనాలు. వారి బ్రతుకులో మీరు చేస్తూ వచ్చిన మేలులు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగలిగిన తండ్రి, నా ప్రియమైన వారి బిడ్డ విషయమే లిల్లీ విషయమే తండ్రి దేవా వారు భయపడిన సంగతులు అనేకమైనవి తండ్రి దేవా. అవును ప్రభు, పాతాళం వంటి శ్రమలు తండ్రి దేవా దుఃఖము వారికి కలిగినప్పుడు తండ్రి దేవా దయగలిగిన తండ్రి వారైతే మనుషుల వైపు అయితే చూడలేదు కానీ దయగలిగిన తండ్రి కేవలం నీ వైపు చూసిన వారిగా ఉంచారు తండ్రి. అయితే దేవా నువ్వు విడిచిపెట్టలేదు తండ్రి దేవా నీకు వందనాలు. దేవా దాసులు చెప్పినట్లుగా తండ్రి దేవా వారు ఏ త్రోవ గుండా వెళ్ళాలో వారి మార్గాలు మీరు సరళం చేస్తూ వచ్చారు దేవా. వారి మీద దృష్టించి వారికి ఆలోచన ఇచ్చారు తండ్రి వారు ఎక్కడికి వెళ్ళాలని. దేవా నా తండ్రి, వైద్యుడితో మీరు మాట్లాడుతూ వచ్చారు తండ్రి దేవా. పరమ వైద్యుడిగా మీరు ఉన్నారు తండ్రి మీకు వందనాలు. ఆ బిడ్డ పక్షంగా మీరు చేసిన కార్యాన్ని బట్టి తండ్రి దేవా
తల వంచి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వారి చింతంతటిని తండ్రి దేవా మీరు సంతోషంగా మార్చారు తండ్రి. వారికి కలిగిన భయాలన్నిటి నుండి జయ జీవితాన్ని ఇస్తూ వచ్చారు తండ్రి. అందుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈనాడు నీ సన్నిధిలో చేరి తండ్రి దేవా వారి మొక్కుబళ్ళు చెల్లించుకోవటానికి తండ్రి దేవా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కూడా మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. నీ బిడ్డలుగా మేమను ఆనందించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అవును దేవా యెహోవా వీరి పక్షాన గొప్ప కార్యాలు చేసినని చెప్పుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా నా తండ్రి వారిని విడిచిపెట్టలేదు తండ్రి. దేవా వారు వెన్నింటే ఉన్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగలిగిన తండ్రి వారి కుటుంబ పక్షంగా మీరు చూపుతూ వచ్చిన దయా కృపా కనికరం కొరకై వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆ కుటుంబంతో పాటు దేవా సాహసంగా జెరూసలేముగా చేరి దేవా నీ బిడ్డలమైన మేమను సంతోషించడానికి ఇచ్చినటువంటి ధన్యతలు మమ్మను కూడా ఉంచినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగలిగిన తండ్రి నా ప్రియమైన దేవా నమ్మకమైన తండ్రి ఇట్టి గొప్ప కార్యాలు చేసే దేవుడు నీవు మాత్రమే ఉన్నావు తండ్రి దేవా. దయగలిగిన తండ్రి అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. దయగలిగిన దేవా ప్రసాదాన్ని దేవా శాంతక్కను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. వారి సంతాన పక్షంగా చేస్తూ వస్తున్న మేలులు ఉపకారాలు బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. దేవా చేరు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి దేవా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అనేక మంది మధ్య నేను కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవా మీరు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా నా తండ్రి దయగలిగిన తండ్రి మీరు చేసిన మేలులు ఉపకారాలు బట్టి మరోసారి దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేస్తారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఇగో నైనా మరి ఈ దినాన్ని ఇగో తండ్రి ప్రభా నీ దాసుడు మరి ప్రసాదన్న మరి ఆయనకి ఇచ్చిన మరి కుటుంబం ఇగో తండ్రి ప్రభా మరి యొక్క జేజిటి ఈ యొక్క మరి హాలో మరి ఈ విధంగా మేము చేరవడానికి ఇచ్చిన కృప కొరకు ఎందుకైతే మేము చేరువచ్చామో నువ్వు వెరికై ఉన్నాం. ఇగో తన వారికి ఇచ్చిన కుమార్తె రెండవ కుమార్తె మరి సోని అలాగే తన యొక్క భర్త వారికి ఇచ్చిన బిడ్డలు ఇగో తన కుమార్తె మరి శాంతి పేరెంట్స్ బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఇగో గతంలో తను ఎంతగానో మరి మరి ఆ యొక్క టీయర్స్తో సఫర్ అవుతుండటాన్ని బట్టి మరి ఎంతోమంది డాక్టర్స్ని మరి కన్సల్ట్ చేయటం వారి వివిధమైన సజెషన్స్ ఇవ్వటం తద్వారా తర్వాత మరి ఏ తడి ప్రభావం మరి సజెస్ట్ చేయటం ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా మీరు చేసినందుకే నీకు స్తోత్రాలు. ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి ఇగో తడి ప్రభ ప్రతి విషయంలోనూ మీరు కృతజ్ఞాస్తుతులు చెల్లించుని ఎలాగో చేయట దేవుని చిత్తమై ఉన్నది ఏదైతే నీ వాగ్దానం విన్నదో ఇగో తడి ప్రభ లేఖనం ప్రకారముగా ఇగో తడి ప్రభ మీరు చేసిన మేలుని బట్టి ఉపకారాలను బట్టి ఇగో తడి ప్రభ కృతజ్ఞ కొడుకుని ఏర్పాటు చేస్తున్నారు అని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇగో నాయన తడి ప్రభ మరి చేరొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఇగో తడి ప్రభ ఆయా ప్రాంతాల నుంచి నీ యొక్క దాసులు ఇగో తడి ప్రభ మరి బిడలు మరి మరి దాసురాళ్ళు అలాగే తడి ప్రభ కుటుంబీకులు బంధుమిత్రులు అందరూ వస్తూ ఉన్నారు. ఇగో నాయన తడి ప్రభ ఎత్తబడిన మాటలు ఏవైతే ఉన్నాయో రాజులు నమ్ముకోండి కంటే మనుషులు నమ్ముకోండి కంటే యెహోవాను నమ్ముకుంటా మేలు అని ఏదైతే వాక్యమో మూలమా వాక్యమై ఉన్నదో వాక్యానుసారంగా తండ్రి ప్రభ విశ్వాసము కలిగి తండ్రి ఎవరైతే ముందుకు సాగిపోతారో ఎవరైతే మరి నీ మీద ఆనుకొని ఉంటారో అట్టి వారిని నువ్వు ఆశ్రయించేవాడు వారిని ఉద్ధరించేవాడు అయి ఉన్నావు. కాబట్టి ఇగో తండ్రి ప్రభ మరి కొన్ని సందర్భాల్లో బలహీనమైనప్పటికీ ఇగో తండ్రి ప్రభ మరి బిడ్డలను బలపరిచి ధైర్యపరిచి ఇగో తండ్రి ప్రభ మరి నువ్వు సక్సెస్ఫుల్గా ఈ యొక్క కార్యం జరిగించినందుకే నీకు స్తోత్రాలు. వచ్చిన వారందరూ కూడా ఇది మరి ఎవరి గురాలు వారు వెలిచిన మీ సరి తోడుగా ఉంచారు. ఇగో తండ్రి ప్రభ వెత్తబడిన మాటలు అపవాది దృష్టిని సాతాన్ని ఎత్తుపోకున్నట్లు ఇగో తండ్రి ప్రభావాలు భద్రపరుచుకొని ఎవరు చందవలసిన దీవులు ఆస్తుంది వారు దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఇగో తండ్రి ప్రభ ఈ జేజెట్టి మరి టీంని అలాగే ఈ జెరూసలేం మీరు ఆశ్రయించమని కూడా ప్రార్థిస్తున్నాం. రాను దినాల్లో ఇగో తండ్రి ప్రభ మరి ఏదైతే మీరు ఒప్పించారో ఇగో తండ్రి ప్రభ మీ చిత్తమైతే మరి సండే సర్వీస్ కూడా ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉంటే దాన్ని కూడా ప్రభ మరి ఫుల్ఫిల్ చేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఏదైతే తండ్రి ప్రభ బాప్తిసం ఇవ్వాలని ఆశపడుతున్నారో దాన్ని కూడా ప్రభ మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇగోటి సక్సెస్ఫుల్గా మరి ఫుల్ఫిల్ చేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. నీకే వందనాలు చెల్లిస్తూ ఇగో తండ్రి ఇంతవరకు మీరు మాతోన మీ సన్నిధిని మాతో ఉంచినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ
తిరిగి ఎవరి గృహాల వారు వెళ్ళినట్టుగా మీ సన్ని తోడుగా ఉంచుమని యేసు పరిశుద్ధనామమును బట్టి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును, సమాధానము, సంతోషము, ఆనందమును చేరువచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని దాసులకును వారి వారి కుటుంబాలకును, మరి ముఖ్యంగా మేలుతో నింపినటువంటి మరి సోని వారి వారి కుటుంబానికును, వారి తల్లిదండ్రులకును, ఈ పరిచర్యకును, అలాగే రానున్న దినాల్లో బలపరచబడుతున్నటువంటి పరిచర్యకును ఈ రాకడ పర్యంతరమును సదా తోడయుండి దీవించి నడిపించి కాపాడుతూ గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. ఒక చిన్న పాట పాడుతా అంటున్నారు. లంచ్ కొరకు మనం లంచ్ దగ్గర అన్నయ్య గారు మరి స్టీవెన్ అన్న గారు ప్రార్థన చేస్తారు. పాడమ్మా. చిన్నవాడు దావీదు గురి తెంపెను, నిన్న రాయితో ఏలల్లో ఎల్లో. చిన్నవాడు దావీదు గురి పెట్టెను, యెహోవానే యుద్ధమంటూ రాయి విసిరాగా. యెహోవానే యుద్ధమంటూ రాయి విసిరాగా. నిలువెత్తే గొలియాతు కుప్పకూలెను, నిలువెత్తు గొలియాతు నెలకొనెను. లల్లల్లాలల్లా లల్లల్లాలల్లా, జయం జయం దేవునికే స్తుతి స్తోత్రములు. లల్లల్లాలల్లా లల్లల్లాలల్లా, జయం జయం దేవునికే స్తుతి స్తోత్రములు. అందరికి వందనాలండి. రైట్. ఓకే, మరి భోజనం కొరకు ఎవరైతే మరి సేవకులైనటువంటి వారు ఉన్నారో భోజనం చేసిన తర్వాత అది రిజిస్టర్లో మీ పేరు నమోదు చేయించుకోండి. అందరికి వందనాలండి. ఒకసారి తీసారమ్మా, వీడియో తీసారా? మొత్తం తీసారా? రైట్ ఉంది. రైట్ ఉంది. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. మరి దైవ సేవకుల ప్రార్థన కూడిక 2 గంటలు కలిగి ఉంటాం. మరి వెంటనే వచ్చేయాలండి. వాష్రూమ్ ఏదన్నా ఎమర్జెన్సీ వాష్రూమ్కి వెళ్తాం. వాష్రూమ్ పక్కన ఉందా? వాష్రూమ్ కూడా ఉంది మందులు పక్కనే.